అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీకు అపాయము కలుగకుండును. మొదటి సమయాలు 25:28. నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలుగకుండును. ప్రైజ్ లార్డ్. ఈ మాటలు నాబాల్ భార్య అయిన అబీగయలు దావీదుతో చెబుతా ఉంది. ఆమె దావీదుని గురించి ఒక రహస్యం చెబుతుంది. ఏంటంటే 28వ వచనం, నీవు యెహోవా యుద్ధములు చేయువాడవు అని అంటుంది. యెహోవా పక్షంగా యెహోవా యుద్ధాలు చేసే సైనికుడికి యెహోవాయే కాపుదల, భద్రత ఇచ్చేవాడు కదా. అవును, ఆమె. అలాగే కీర్తన 91:7 చూస్తే, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. 10వ వచనం, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. 11-12 వచనాలు, నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. తర్వాత ఇంకా ఏం చేస్తాడంటే 14-16 వచనాలు, తప్పిస్తాడు, కనపరుస్తాడు, ఉత్తరమిస్తాడు, తోడై ఉంటాడు, గొప్ప చేస్తాడు, తృప్తిపరుస్తాడు, తన రక్షణను చూపిస్తాడు. అలాగే 3-4 వచనాలు చూస్తే, విడిపిస్తాడు, రక్షిస్తాడు, కప్పుతాడు, ఆశ్రయమిస్తాడు. అపాయం ఏ రూపంలో నీ మీదకి వచ్చినా నీకు ఆ అపాయము కలగకుండా, నీ యొద్దకు రాకుండా కాపాడతాడు. మహోన్నతుడైన దేవుడు గనుక అపాయం ఏమీ రాదు అని దేవుని వాక్కు నొక్కించి చెబుతా ఉంది. 3-4 వచనాలు, తెగుల, రోగమా, నాశనమా, ఉరియా ఏ రూపంలో వచ్చినా కూడా అపాయం నీకు రాదు, నీకు తగులదు. ఎందుకంటే 9వ వచనం, మహోన్నతుడైన దేవుడే, సర్వశక్తుడే నీకు నివాస స్థలముగా ఉన్నాడు గనుక. 1-2 వచనాలు, ఆయన చాటున, ఆయన నీడలో, ఆయన కోటలో నీవు ఉంటే, మరి అలాగే ఆయనను ఆశ్రయిస్తే నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలగదు, ఎట్టి అపాయము నీ వద్దకు రాదు, రాలేదు. ఆమేన్. మరో విషయం ఏమంటే, కీర్తన మరి 23వ అధ్యాయంలో 23వ కీర్తనలో చూస్తే, యెహోవా కాపరత్వం క్రింద ఉన్నట్లయితే లేమి, చీకటి, గాఢాంధకారము, శత్రువు, అశాంతి, అలసట ఏమి, ఇట్లాంటి ఏ విషయం కూడా నిన్ను భయపెట్టలేవు. ఆమేన్. అందుకే మనమందరము ఆ మోహనోత్తుడైన, ఆ సర్వశక్తుడైన, ఆ కాపరి అయిన యెహోవాను ఆశ్రయిస్తే ఆయన నీడలో, ఆయన చాటులో, ఆయన కాపరత్వం క్రింద, ఆయన నివాసంలో ఉండునట్లు బహు జాగ్రత్త పడుదుముగాక. ఆమేన్, ఆమేన్. ఎట్టి హాని, ఎట్టి అపాయం కలుగకుండా భద్రపరచబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా, మహోన్నతుడా, సర్వశక్తుడా, దేవా యెహోవా, మా మంచి కాపరి, నీ చాటులో, నీ నీడలో, నీ నివాసంలో మాకు అన్ని వేళల, ఎల్లవేళల ఆశ్రయం ఇచ్చి, ఎట్టి అపాయము కలుగకుండా, తగులకుండా, రాకుండా భద్రపరచమని బ్రతులాడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.